ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడాని స్తోత్రాలు. నేను ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని సజీవులుగా నడిపించిన దేవ, నీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, నీ దాసుడును బలహీనుడిని తండ్రి, నీ సన్నిధిలో నీ పక్షముగా నిలబడి మాట్లాడుచున్నాను. మీరే బలపరచండి. వాక్యములో ఏ సత్యం ఉన్నదో మీరే మాట్లాడండి. వాక్యము అద్దం వంటిది నాయన. అద్దంలో మా సహజ సౌందర్యాన్ని చూసి అలా సరిచేసుకుంటాము. వాక్యం అనేటువంటి అద్దంలో మా ఆత్మ సౌందర్యాన్ని సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించండి. మరి ఈ వాక్యాన్ని వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు బలపరచండి, మీరు సిద్ధపరచండి. వాక్యములే సత్యమున్నదో బిడ్డలతో మాట్లాడమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా కృతజ్ఞతలు. 5 నెలలు పూర్తయింది. మరి ఇక టీవీలో మరి మాట్లాడి 5 నెలలు పూర్తయింది. 6వ నెలలో ప్రవేశించాం. అయితే ఇంతవరకు కూడా ఎంతోమంది, మరి చాలామంది ఆంధ్రా నుంచే కానీ ఇతర స్టేట్స్ నుంచే కానీ ఎంతోమంది ఫోన్ చేసి మీరెవరు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో, మీ ఫోన్ నెంబర్ తప్ప ఏ వివరాలు అందులో లేవని చాలామంది అడగటం జరిగింది. అయితే వారందరికీ కూడా ఈ రోజుని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. మరి నేను ఒక లూథరన్ చర్చి పాస్టర్ గారిని, రెవరెండ్ వై వెంకట్రావు, మరి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చిలో పాస్టర్ గారుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. మరి నేను నా ట్రైనింగ్ అంతటినీ కూడా మద్రాస్ గురుకుల్ లూథరన్ థియలాజికల్ కాలేజీలో పూర్తి చేసి, మరి సెమినరీలో ఉంటుండగానే పెరంబూర్లో ఉన్నటువంటి వాటర్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చికి గౌరవ ప్రసంగికుడిగా, అదే మద్రాస్ పట్టణంలో మోడల్ అయినటువంటి ప్రాంతంలో సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలో మరి ఒక గౌరవ ప్రసంగికుడిగా నేను అక్కడ పనిచేస్తున్నాను. సెమినరీలో బీడీ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మరి తెనాలి ప్రాంతం అయినటువంటి వడ్లమూడి, సేకూరు పాలెం అనేటువంటి గ్రామాల్లో పాస్టర్ గారుగా పనిచేశాను. మరి ప్రస్తుతము మంగళగిరి, విజయవాడ పక్కన ఉన్నటువంటి మంగళగిరి పట్టణంలో టౌన్ చర్చికి ప్యారిస్ పాస్టర్గా, సెయింట్ పాల్స్ టౌన్ లూథరన్ చర్చి ప్యారిస్ పాస్టర్గా పనిచేస్తున్నాను. మరి మా యొక్క బిషప్ గారికి, మా యొక్క రెవరెండ్ సి చేలేయ్య గారికి, అదే రీతిగా మరి మా మోడరేటర్ బిషప్ గారు కె పరదేశ్ బాబు గారికి, అదే రీతిగా మా సినడ్ నాయకులకు, మరి నా నేటివ్ సినడ్ నాయకులైనటువంటి ఈస్ట్ గోదావరి సినడ్ నుంచి రాజమండ్రి మరి యొక్క లోదరగిరి క్రైస్ట్ చర్చ్ నుంచే నేను ట్రైనింగ్కి వెళ్ళటం జరిగింది. మరి మా క్రైస్ట్ చర్చ్ సంఘ పెద్దలకు, అదే రీతిగా మా ఈస్ట్ గోదావరి సినడ్ నాయకులైనటువంటి చెవల కృపారావు గారు, చెవల మాణిక్యాలరావు గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే నన్ను ట్రైనింగ్కి పంపించినటువంటి మా గురువు గారు అయినటువంటి రెవరెండ్ సిహెచ్ విక్టర్ మోజెస్ అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను పనిచేసినటువంటి గ్రామాలు సేకూరు పాలెంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు, నన్ను ఎంతో ఆత్మీయంగా చూసినటువంటి నెమలికంటి చిన్న కోటేశ్వరరావు గారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే సత్తెనపల్లి ప్యారిస్లో ఉన్నటువంటి సంఘ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. అలాగే మంగళగిరి, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న మంగళగిరి టౌన్ చర్చ్ మరి మా సంఘ పెద్దలకు, మా డెలిగేట్ సాంబశివరావు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఇది నా గురించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆదరించారు. అలాగే 5 నెలలు కూడా స్పాన్సర్ చేసినటువంటి ప్రతి కుటుంబానికి కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వాక్య భాగాన్ని ధ్యానం చేసే ముందు ఈ దినం వాక్యాన్ని నేను ఏమీ చదివించలేదు. కారణం ఏంటి అని అంటే, లూకాసు వార్త 23వ అధ్యాయాన్ని, అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. అందులో ఉన్నటువంటి 23వ అధ్యాయం అంతా కూడా నిన్నటితోటి పూర్తవుతుంది. నిన్నటితోటి మహాశుక్రవారం ఏం పూర్తయింది? ఈరోజు నీ యొక్క శనివారము ఇది యొక్క మరి ఆనాడు యెరూషలేములో ఈ శనివార దినం చాలా గందరగోళ దినం. చాలామంది ఏమని అనుకుంటారు అని అంటే, ఈ శనివారం అనేటువంటిది చాలా ప్రశాంతంగా ఉంది యెరూషలేములో అని అనుకుంటారు చాలామంది. కానీ ఈ శనివార దినం యెరూషలేములో చాలా గందరగోళ దినం. కారణం ఏంటి అని అంటే, దాదాపు 10 లక్షల మంది చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళు పస్కాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివార దినాన్న నిన్నటి కాలమందు మరి యొక్క యేసు ప్రభు వారిని చూడాలని, యేసు ప్రభు వారి చేత స్వస్థతలు పొందాలని అనేక మంది యూదులు పస్కాకు అటెండ్ అయిన వాళ్ళు కానీ,
అదే రీతిగా ఎంతోమంది యేసు ప్రభువును చూడాలని ఆశపడి వచ్చినటువంటి వారితో 10 లక్షల మంది యూదులతో యెరూషలేము నిండిపోయి ఉంది. చాలామంది నిన్నటి రాత్రి కాలమందు కూడా చాలామంది ఈ మహా గొప్ప విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి, ఈ దిన విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి కూడా ఈరోజు ఉదయకాలం నిన్నటి సాయంకాలం కూడా అనేక మంది యూదులు, చుట్టుపక్కల ఇశ్రాయేలులు ఎంతోమంది రావటం జరిగింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నిన్నటి సాయంకాలం మందు సిలువేశారని తెలిసిందో ఈ శనివార దినం చాలా గందరగోళ పరిస్థితులతో ఉన్నటువంటిదే యెరూషలేము పట్టణమంతా కూడా. అయితే నిన్నటి జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని మీకు ఒక్కసారి తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. నిన్నటి కాలమందు అనగా గురువారం సాయంకాలం నుంచి ఆ రాత్రి వెంకట ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించిన దగ్గర నుంచి, మరి యొక్క గెత్సేమనే తోటలో ప్రభువారు పట్టబడిన దగ్గర నుంచి జరిగినటువంటి కొన్ని వాస్తవాల్ని లూకాసు సువార్త 23వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు కోర్టుకు రావటం, పిలాతు ఎదురుగా యేసు ప్రభువారు నిలబడటం. అయితే పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చేటప్పుడు, పిలాతు దగ్గర నిలవబెట్టినప్పుడు పిలాతు యూదులు యేసు ప్రభు మీద నేరం మోపటానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి పిలాతు భార్య పిలాతుకి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనేటువంటి చెప్పినటువంటి విషయాన్ని బట్టి కూడా పిలాతు యేసు ప్రభు వారిని విడుదల చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభు వారిని విడుదల చేయాలని చాలా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో యూదులు యేసు ప్రభు వారిని పిలాతు రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని యేసు ప్రభు వారి మీద ఒక ఘోరమైనటువంటి నేరాన్ని మోపటం జరిగింది. ఏ నేరం మోపారో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ మనుష్యుడు గలిలయుడు అని చెప్పటం జరిగింది. ఈ మనుష్యుడు గలిలయుడు అని చెప్పారు. కారణం ఏంటంటే పిలాతు గలిలయుడు అని చెప్పిన వెంటనే ఏం మాట్లాడకుండా చంపేస్తాడంతే. లూకాసు సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారు బలులతో కలిపి ఉండెను. ఎందుకంటే దాదాపు పిలాతు గలిలయులైనటువంటి యూదుల్ని కానీ, అరే ఇజ్రాయేల్లో ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి యూదుల్ని కానీ వారు బలులు ఇచ్చేటప్పుడు దాదాపు 30,000 మందిని ఊచకోత కోసేశాడు పిలాతు. కారణం ఏంటనంటే గలిలయులు అంటే ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు. గలిలయులు అనగా ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని యూదులు మోపిన నేరం ఏంటో తెలుసా? ఆయన తిరుగుబాటుదారుడు, ఒక రెబల్, ఆయన తిరుగుబాటుదారుడు అని చెప్పి ఆయన మీద నేరం మోపారు. అయితే గలిలయుల హిట్ లిస్ట్ అంతా తీసుకొచ్చాడు పిలాతు. గలిలయుల హిట్ లిస్ట్లో ఎక్కడా హేరోదు పేరు ఎక్కడా కనిపించలేదు. ఒక బరబ్బా పేరు, మిగతా వారి పేర్లు తప్ప గలిలయుల హిట్ లిస్ట్లో యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ఎక్కడా కనిపించినట్లుగా మరి అంత కనిపించలేదు కనుక పిలాతు మళ్ళా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అందుకనే హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు దగ్గరికి పంపించినప్పుడు ఎంతని సెకండ్ క్యారెక్టర్ పిలాతు తర్వాత సెకండ్ క్యారెక్టర్ లూకాసు సువార్త 23వ అధ్యాయంలో పిలాతు తర్వాత సెకండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి హేరోదు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హేరోదు యేసు ప్రభు వారు తన దగ్గరకు వస్తున్నాడని తెలిసి చాలా ఆశపడ్డాడు. ఆయన ద్వారా ఏదో అద్భుతాలు చూడాలని ఆశపడితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం హేరోదుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియులారా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ ప్రక్కన ఉన్నటువంటి దొంగతో మాట్లాడాడు, వ్యభిచారం చేయబడిన స్త్రీతో మాట్లాడాడు, అరే విచారం చేత పట్టబడి స్త్రీతో మాట్లాడాడు, దొంగతో మాట్లాడాడు, ఎంతమందితో పాపులతో మాట్లాడాడు, శంకరులతో మాట్లాడాడు, వాళ్ళతో సహవాసం చేశాడు. కానీ హేరోదుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? హేరోదికి ఆయన స్వరం వినిపించటం ఆయనకి ఇష్టం లేదు. కారణం ఏంటి అని అంటే యోహాను నీ తలని హేరోదు నరికించేశాడు. కారణం నీవు తప్పు చేశావు, నీ యొక్క వదిన గారి విషయంలో నువ్వు తప్పు చేశావని యోహాను హేరోదుని వేలు పెట్టి చూపించటం వలన ఆ గొంతు వినలేక హేరోదు యోహాను గొంతు కోసేశాడు. యోహాను స్వరము వినటానికే అర్హత లేని నీకు నా స్వరము, యోహాను స్వరం వినలేకే గొంతు కోసేశావు. యోహాను స్వరమే వినలేని వాడికి నా స్వరం వినేటువంటి అర్హత నీకు లేదు అని చెప్పి యేసు ప్రభువారి హేరోదుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ ఒకటి క్యారెక్టర్ పిలాతు క్యారెక్టర్ అయిపోయింది, హేరోది క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు 3వ క్యారెక్టర్ మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు మరలా
మీ యొక్క పస్కా పండుగ కదా, ఈ పస్కా పండుగలో ఎవరినైనా ఒకళ్ళని రిలీజ్ చేస్తాం కదా, కనుక మరి యేసుని రిలీజ్ చేసేస్తాను అని అడిగినప్పుడు జనసమూహం అంతా ఏమని కోరుకున్నారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారందరూ కోరుకున్నది ఏంటనంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కోరుకున్నది యేసొద్దు, మాకు బరబ్బా కావాలి అని అడిగారు వాళ్ళు. యేసెవరు, బరబ్బా ఎవరు? బరబ్బాని కావాలని కోరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకున్న ప్రజలందరూ ఎవరో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారిలో బిజినెస్ పీపుల్ ఉన్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి వారి వ్యాపారాలను తరిమి కొట్టేశాడు కనుక వాళ్ళంతా కూడా వారి యొక్క ప్రధాన యాజకుడికి కైపాకి మొరపెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ అరిసి సిలువేసేయండి, బరబ్బాని రిలీజ్ చేయండి అన్న వాళ్ళలో బిజినెస్ పీపుల్ ఉన్నారు. అలాగే ఈయన క్యాస్ట్ని మెంతని యొక్క సుంకరులతోటి పాపులతో తిరుగుతూ యూదా మతానికే అపవిత్రత తీసుకొస్తున్నాడు అని చెప్పి మత పెద్దలు ఉన్నారు. అదే రీతిగా రాజకీయ పెద్దలు ఉన్నారు. మత పెద్దలు, రాజకీయ పెద్దలు, సాంఘిక పెద్దలు, అదే రీతిగా మరి వ్యాపారం చేసే పెద్దలు, ఇంతమంది జన సమూహం కలిసి ఆయన్ని కేకలు వేస్తూ బరబ్బాని రిలీజ్ చేయండి, బరబ్బాని రిలీజ్ చేయండి అని అడుగుతున్నారు. ఇంతకీ ఎవరా బరబ్బా? బరబ్బా అసలు పేరేంటో తెలుసా? యెషూవా బరబ్బా. యెషూవా బరబ్బా. యెషూవా బరబ్బా. యెషూవా అనగా యేసు రక్షకుడు. బరబ్బా బార్ అబ్బా. బారా అనగా సన్, హిబ్రూ భాషలో కొడుకు. అబ్బా అనగా తండ్రి, అనగా తండ్రి కుమారుడైనట్టు అంతానే కుమారుడే రక్షకుడు అని అర్థం. తండ్రి యొక్క కుమారుడే రక్షకుడు అని అర్థం. అనగా రక్షకుడైన దేవుని కుమారుడు. బరబ్బాలో ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే, బరబ్బా యొక్క అర్థమే, పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడైన తండ్రి కుమారుడు. రక్షకుడైన తండ్రి కుమారుడు అంటే యూదులందరూ కూడా మెస్సియాని ఎదురు చూసేది, మెస్సియా అని చెప్పి ఎంతని ఫిక్స్ అయిపోయింది ఎవరి మీదో తెలుసా? బరబ్బా మీదే. బరబ్బానే మెస్సియా అనుకున్నారు వాళ్ళు. బరబ్బాయే ఎందుకు మెస్సియా అనుకున్నారంటే వైలెంట్ రెబల్. కారణం ఏంటి అని అంటే ఆనాడు రోమా ప్రభుత్వం తిరుగుబాటు చేసి రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి స్వతంత్ర ఇశ్రాయేల్ రాజ్యాన్ని స్థాపించేవాడే బరబ్బా గనక బరబ్బాయే మెస్సియా అనుకున్నారు వాళ్ళంతా కూడా. కనుకనే బరబ్బా పేరులోనే యెషూవా బరబ్బా అంటే రక్షకుడైన దైవ కుమారుడని బరబ్బాకు పెట్టిన పేరును బట్టి అతడే మెస్సియా అనుకున్నారు. ఎప్పుడైతే రోమన్ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసిందో అప్పుడు ప్రతి ఒక్కరి చూపు మట్లాదివార దినాన్న, అంటే నేను పోయిన ఆదివారం దినాన్న, మట్లాదివార దినాన్న యేసుక్రీస్తు గాడిద మీద రావటాన్ని బట్టి అతని బరబ్బా మీద నుంచి, బరబ్బా యూదులకి అందరికీ కూడా ఒక హీరో, మెస్సియాగా అతడే మెస్సియా పిలుచుకునేటువంటి ఒక హీరో. అయితే ఎప్పుడైతే రోమన్ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసిందో బరబ్బాని మీద నుంచి యూదులు చూపు, ప్రతి ఒక్కరి చూపు మెస్సియాగా యేసు వైపుకు మళ్ళింది ఆ చూపు. అందుకనే యేసు అంతకుముందు 3 సంవత్సరాలు యెరూషలేములోకి వచ్చిన ఎవరు కూడా ఏమీ అంతా పట్టించుకుంది. ఆ సంవత్సరమే యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాగా ఎందుకు యెరూషలేముకి ఆహ్వానించారంటే బరబ్బా మీద నుంచి చూపు ఎవరి మీదకి వచ్చేసింది అంటే యేసు మీదకి వచ్చేసింది. అందుకనే అన్నాడు, ఈ యేసు కావాలా, ఆ యేసు బరబ్బా కావాలా అని అడిగితే ఈ యేసు మాకొద్దు, ఆ యేసు బరబ్బాయే కావాలన్నారు. యేసు బరబ్బా వైలెన్స్, ఈ యేసు పీస్. వాళ్ళు పీస్ని కోరుకోలేదు, వాళ్ళ వైలెన్స్నే కోరుకున్నారు. ప్రియ సహోదరి, యేసు బరబ్బా అనేటువంటి వ్యక్తిని విడిపించటానికి యేసు కట్టబడ్డాడు. అంటే యేసు పొందాల్సిన బరబ్బా పొందాల్సిన దాన్ని యేసు పొందుతున్నాడు. బరబ్బాని విడిపించటానికి యేసుని కట్టేశారు. బరబ్బా అనగా దైవ కుమారుడు. ఆ దైవ కుమారుని విడిపించటానికి ఈ దైవ కుమారుడు సిలువకి ఎక్కాల్సి వస్తుంది. అందుకనే కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంది, కట్టబడి ఉన్న గాడిద పిల్ల విప్పుకి రండి అన్నాడు. గాడిద పిల్లను విప్పాలి అని అంటే ప్రథమ గాడిద పిల్లను విప్పి తీసుకురండి అన్నాడు. గాడిద పిల్లను విప్పాలి అంటే గాడిద పిల్లను విడిపించటానికి గొర్రె పిల్లను వెలగా చెల్లించాలి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 13 వచనంలో 13వ అధ్యాయం 13వ వచనం, గాడిదని విడిపించడానికి గొర్రె పిల్లని వెలగా కట్టమన్నాడు. అక్కడ బరబ్బా స్థానంలో ఉన్నది గాడిద. ఆ గాడిదని విడిపించడానికి యేసు స్థానంలో ఉన్నది గొర్రె పిల్లని వెలగా చెల్లించాడు. అక్కడ బరబ్బా కాదు దైవ కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో జీనియాలజీలో ఆఖరు ఉంటుంది, ఆదాము దేవునికి కుమారుడు. కట్టబడి ఉన్న ఆదాము, కట్టబడి ఉన్న బరబ్బా, కట్టబడి ఉన్న గాడిద పిల్ల, ఈ మూడింటిని రిలీజ్ చేయటానికే గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు. ఇది బరబ్బా క్యారెక్టర్. 4వ క్యారెక్టర్
కురేని ఆయన సిలువ మోస్తూ ఉన్నాడు. సిలువ మోస్తూ ఉంటే కురేనీడైనటువంటి సీమోను ఆయన సిలువని మోయలేక డిహైడ్రేషన్ వచ్చి మోయలేక కింద పడిపోయి ఉంటే అప్పుడే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కురేనీడైనటువంటి సీమోనుని తీసుకొని వచ్చి అతని భుజం మీద సిలువను మోపారు. కారణం ఏంటి అని అంటే కురేనియా అనేటువంటి ప్రాంతం నార్త్ ఆఫ్రికాకి చెందినటువంటి ప్రాంతం, ఉత్తర ఆఫ్రికాకి చెందినటువంటి ప్రాంతం. ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి కురేనియా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఇతను ఎందుకు తీసుకొచ్చారు అని అంటే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వైట్ పీపుల్, తెల్లని వారు. ఈ కురేనీయుడైనటువంటి సీమోను నల్లనివాడు. కారణం ఏంటంటే అతడు గ్రీకు నిగ్రో. కురేనియా అనేటువంటి ఉత్తరాఫ్రికా ప్రాంతంలో ఒక గ్రీకు కాలనీలో ఉన్నటువంటి గ్రీకు నిగ్రో. ఎందుకనంటే అందుచేతనే అతని కుమారుడి పేరు అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. అతని కుమారుడి పేరు రూపు అలెగ్జాండర్, రూఫస్ అండ్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ అనేటువంటిది గ్రీకు నామం. అందుకనే అతని యొక్క కుటుంబం ఒక గ్రీకు సెటిలర్స్, వాళ్ళు గ్రీకు కాలనీలో ఉన్నటువంటి నిగ్రోస్. అందుకనే కురేనీయుడైన సీమోను పేరు ఏంటంటే సీమోను కాదు, అది కన్వర్టెడ్ జ్యూ పేరు. అది వాళ్ళు ఎప్పుడైతే యోధామతాన్ని స్వీకరించారో యోధామతాన్ని స్వీకరించాడు కనుక సీమోను మార్చుకున్నాడు. అసలు పేరు ఏంటో తెలుసా? నైగర్. కురేనీయుడైన సీమోను అసలు పేరు నైగర్. నైగర్ అనగా బ్లాక్, నల్లనివాడు. నల్లనివాడు. ఎప్పుడైతే వీళ్ళు కన్వర్టెడ్ జ్యూస్, కన్వర్టెడ్ యూదులు, వీళ్ళు యోధామతాన్ని స్వీకరించాడు, సీమోనుగా మార్చుకున్నాడు. కనుక ఎప్పుడైతే యోధామతాన్ని స్వీకరించాడో స్వీకరించినటువంటి వ్యక్తి ప్రతి పండగ, సంవత్సరానికి 3 పండుగలకి యెరూషలేముకి రావాలి కనుక యెరూషలేముకి వచ్చాడు పస్కాకే. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లని వాళ్ళు. తెల్లని వాళ్ళకి నల్లని వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే రోమన్స్ నల్లని వాళ్ళను బానిసలుగా చూస్తారు కనుక అంత నిగ్రో, ఆయన నల్లని వాడైనటువంటి ఆ యొక్క కురేనీయుడైనటువంటి సీమోన్ని అతడు నల్లగా ఉండటాన్ని బట్టి అతన్ని తీసుకొచ్చి సిలువ అతని మీద మోపారు. ఎందుకంటే నల్లని వాడిని రోమన్స్ బానిసలుగా చూస్తారు కనుక బ్లాక్, ఆ నల్లని వాడిని తీసుకొచ్చి సిలువ అతని భుజాన్ని మీద మోపారు. ప్రియ సహోదరి సహోదరుడా, అతడు సిలువ భుజాన్ని ఎట్టుకుని ప్రభువును చూస్తూ ఉంటుంటే నలుపు చీకటికి సాదృశ్యం. అతడి చీకటి కన్నులు, చీకట్లో నుంచి అతని కన్నులు ఒక గొప్ప వెలుగును చూస్తున్నాయి. క్రీస్తు ప్రభు వారు రక్తం కారుతూ ఆ యొక్క ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క వెలుగును చూశాడు. అందుకని ఆ సిలువలో ఏం చూశాడో తెలుసా? చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. అంటే సిలువలో క్రిస్టమస్ని చూశాడు. సిలువలో క్రిస్టమస్ని చూశాడు. ఈ సహోదరి సహోదరుడా, అతడి చీకటి నలుపు అతని చీకటిని తెలియచేసేది. ఆ చీకటిలో నుంచి ఒక సిలువలో ఉన్నటువంటి ప్రభు యొక్క గొప్ప వెలుగును చూడటం జరిగింది కురేనీయుడైనటువంటి సీమోను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చూసావా ఆ వెలుగుని? సిలువలో గొప్ప వెలుగును చూశాడంట. మరి నువ్వు రోజు దేవాలయంలో సిలువను చూస్తుంటావు. ఆ సిలువలో ప్రభు వెలుగు నీకు కనిపించిందా? ఆ యొక్క ఎంతని ఆ కురేనీయుడైనటువంటి సీమోనుకి ఆ వెలుగు కనిపించింది. అతడు మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. ఆ సిలువను గొల్గొతా దాకా కూడా మోసుకొని వచ్చాడు. గొల్గొతా దాకా మోసుకొచ్చాడు. ఆ తర్వాత తన కుమారులు ఇరువురిని కూడా గొప్ప సేవకులు చేసి మిషనరీస్ని చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో. ఇది కురేనీయుడైనటువంటి సీమోను క్యారెక్టర్. కురేనీయుడైనటువంటి సీమోను క్యారెక్టర్ తర్వాత మరలా వచ్చిన క్యారెక్టర్ యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. ఎందుకంటే ఈ సిలువ ప్రయాణంలో ఒక్కొక్క క్యారెక్టర్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా కోసం కాదు, మీకోసం మీ పిల్లలు. ఎందుకు అన్నాడో తెలుసా? అది క్రీస్తు శకం 30వ సంవత్సరం సిలువను గొల్గొతాకు తీసుకెళ్లేటువంటి సమయం. క్రీస్తు శకం 30వ సంవత్సరం. ఎందుకు యేసు ప్రభు వారు నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడో తెలుసా? నా తర్వాత 40 సంవత్సరాలకి ఈ యెరూషలేములో ఒక వ్యక్తి అడుగు పెడతాడు. అతడు యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసి తగలపెట్టి మీ పిల్లల్ని ఏడ్చుకొని వెళ్ళిపోతాడు. అతడే టైటస్. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము మీదకు దండెత్తుకొచ్చాడు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలను సైతం కట్టి లాక్కుని వెళ్ళిపోయి యెరూషలేము తగలబెట్టేశాడు, కూల్చేశాడు.